హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు. మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారా? హోటల్ ఫుడ్ అన్హెల్తీ అండ్ ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ మీకోసమే. ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వారికి ఒక రైస్ కుక్కర్ ఉంటే ఎంతో మనీ సేవ్ చేయొచ్చు. బగారన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమోటాలు, 4 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇవి కాక మరికొన్ని మసాలా దినుసులు కావాలి. యాలక్కులు ఒక 3, బిర్యానీ ఆకులు 2, పెప్పరు ఒక 4, దాల్చిన చెక్క కొద్దిగా, ఇంకా మీల్ మేకర్ చిన్నదైతే బాగుంటుంది, స్మాల్ సైజ్ మీల్ మేకర్ అయితే. ఆయిల్ 2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూను, ఒక స్పెషల్ ఐటెం కోకోనట్ మిల్క్ పౌడర్, మ్యాగీ బ్రాండ్, నెస్లీ కంపెనీది, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇది యూజ్ చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది మన రైస్. ఫస్ట్ మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి సోక్ చేయాలి. తర్వాత ఈ మిల్క్ పౌడర్, కోకోనట్ మిల్క్ పౌడర్ని కొద్దిగా వామ్ వాటర్లో వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఆ రైస్ బాగా కడిగి సోక్ చేసి పెట్టాలి. రైస్ బాగా వాష్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక ప్రాసెస్ మొదలు పెడదామా? కుక్కర్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. అందులో ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా దినుసులు అన్ని వేద్దాం. ఇవన్నీ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ నిలువున కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేద్దాం. తర్వాత స్లైస్ గా కట్ చేసుకున్న ఆనియన్ స్లైస్ వేద్దాం. వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేద్దాం. టమోటా ముక్కలు మొత్తం ఫ్రై అయ్యాక ఈ మిశ్రమం అంతా బాగా కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మీల్ మేకర్ వేద్దాం. మీల్ మేకర్ వేసి కలుపుకుందాం బాగా. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఆ కోకోనట్ మిల్క్ వాటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలుపుకుందాం బాగా. ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేద్దాం. 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఇది ఎవరెస్ట్ బ్రాండ్. ఈ మిశ్రమం అంతా బాగా కలిపి రైస్ వేసుకుందాం. రైస్ వేసి కలుపుదాం. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేయాలి. మన మీల్ మేకర్లో కూడా వాటర్ ఉంది.
తర్వాత కోకోనట్ మిల్క్ పౌడర్లో కూడా వాటర్ ఉంది. సో ఈ రెండు మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, లేకుంటే మెత్తగా అయిపోతుంది, పేస్ట్ లాగా అవుతుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టుకుందాం. ఒక 1/2 అవర్ వదిలేస్తే ఇది కుక్ అవుతుంది. కుక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కుక్కర్ ఆఫ్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ అయిన తర్వాత కొత్తిమీర తురిమేసి కొద్దిగా కలిపి 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో మన బగారన్నం, టేస్టీ బగారన్నం రెడీ అయిపోయింది. పెరుగు చట్నీతో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చూశారు కదా. మనం బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా వేరే ఊర్లో ఉన్నప్పుడు హోటల్కి వెళ్ళకుండా జస్ట్ ఒక 1/2 అవర్ కాన్సన్ట్రేట్ చేస్తే మన ఫుడ్ మనకి రెడీ అవుతుంది. అండ్ వెరీ హెల్తీ, అండ్ మనకి మనీ కూడా బాగా సేవ్ అవుతుంది. సో తప్పకుండా ఇవి ట్రై చేయండి. 3-4 టైమ్స్ ట్రయల్స్ చేసిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.